దీని దుంపదగా ఎంత వెతికినా కనబడదే. ఏమిటి వెతుకుతున్నారు? అదేనమ్మా, 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి శంకుస్థాపన రాయి వేయించారు. అది ఎక్కడికి పోయిందా అని వెతుకుతున్నా. బహుశా దొంగలెత్తుకుపోయారేమో. చీనోల్బై, అమ్మా ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అవి వీపుతో రుద్ది రుద్ది రాయి అరిగిపోయి ఉంటుంది. అరిగిపోయింది రాయి కాదు, మీ బుద్ధి. అమ్మయ్యా, ఇక్కడే ఉంది. అమ్మా కనిపించింది. నేను కాలు ఎక్కడుందని అడిగితే శంకుస్థాపన రాయి చూపిస్తారేమిటి? మీ ఇద్దరికి అసలు బుద్ధి ఉందా? అది కాదమ్మా, ఈ రాయి వేసింది వరహాల రాయుడు గారు, అంటే పెద్ద ఆయన గారు బావమరిది. అయితే ఆ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, నేను అడిగేది కాలువ గురించి. ఆ వివరాలు కూడా ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. కాగితాలో ఉన్న కాలువ కంటి ముందు కనిపించట్లేదంటే అడుగుతున్నాను. అవి కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయమ్మా. షటప్! అవి కూడా ఈ ఫైల్లోనే. కాలువ గాలికి ఎగిరిపోయిందా? తుఫాను కొట్టిపోయిందా? 1 crore! మై గాడ్! 1 కోటి రూపాయల సొమ్ము దిగమింగి కాలువ తవ్వించకుండా కథ చెప్తున్నారా? కాంట్రాక్టర్తో చేతులు కలిపి జనం నెత్తిన చేతులు పెడుతున్నారా? ఎవరా కాంట్రాక్ట్? నాయుడుపల్లి గోపాలరాయుడు గారని వరహాల రాయుడు గారికి దగ్గర చుట్టమండి. ఆ దేవుడికి చుట్టూ అయినా సరే ఐ డోంట్ కేర్. హూస్ దట్ బ్లడీ కాంట్రాక్ట్ చేసి ముందు వాడికి నోటీస్ పంపించండి. వారం రోజుల్లాగా సమాధానం రాకపోతే వాడిని కోర్టుకు లాగుతానని చెప్పండి. నమస్కారం. స్నానం బాగా జరిగిందా? మంచి స్నానం ఏర్పాటు చేశారు. ఆ రోజు మీరు స్నానం చేశారు, ₹1 కోటి కాంట్రాక్ట్ ఇప్పించారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కి ప్రాబ్లం వచ్చింది. అందుకే ఈ రోజు స్నానానికి ఏర్పాటు చేయించాను. ఏమిట్రా నువ్వనేది? కొత్తగా వచ్చిన ఆఫీసర్ అమ్మా కాలువ లెక్కలు అడుగుతుంది. లేదంటే కాలువ చూపించమంటోంది. ఆ 2 లేదనుకో మనందరినీ కోర్టుకి ఇస్తుందంట. ఏమిట్రా ఇది? వీటిల్లో అది ఒకటి. దాని సంగతి నేను చూసుకుంటాను. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ? ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?